విశ్వనట చక్రవర్తి సామర్ల వెంకటరంగారావు 51వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వీ రంగారావు విగ్రహం వద్ద వైసీపీ నాయకులు జమ్మలమడక నాగమణి, రావూరి వెంకటేశ్వరరావు, చంటి, భవానీ, భువనలు పాల్గొని ఎస్వీ రంగారావు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఎస్వీ రంగారావు కళారంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీం బాషా, శివాజీ, ప్రభాకర్, నున్న వెంకటేశ్వరరావు, లాయర్ వెంకటేశ్వరరావు, రెడ్డి నాయుడు, కేబుల్ రమణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమాలో కీచుకుడు పాత్రకే ఆయనకి ప్రపంచ లెవెల్లో ఆ జకర్తాలో సన్మానం చేయించుకున్నటువంటి తెలుగు పరిశ్రమ నుండి మన భారతదేశం నుండి వెళ్ళినటువంటి మొట్టమొదటి ఈ చలనచిత్ర నటుడు ఎస్వి రంగారావు గారు. అక్కడే విశ్వనట చక్రవర్తి అనే బిరుదుతో సత్కరించారు ఆయన్ని. నర్తనశాలలో కీచుకుడు పాత్రకే ఆయనకి ఆ సన్మానం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా ప్రజలు తెలుగు భాష తెలిసినటువంటి తెలుగు ఆంధ్రుల అలాగా ఈ సినిమా చలనచిత్ర సినిమా పరిశ్రమలో ఉన్నంతవరకు కూడా ఎస్వి రంగారావు గారు ఒక సినిమా పరిశ్రమ నటుడుగా చిరస్మరణీయుడు అని అందరికీ మనవి చేస్తున్నాం. రంగారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నుంచి మా కురసాల కన్నబాబు గారు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గారు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఎస్వి రంగారావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి. ఎస్వి రంగారావు గారు విశ్వ నట చక్రవర్తి. ఆయన కీర్తి మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఎన్నో మహోన్నతమైన చిత్రాలను నటించిన వ్యక్తి. ఆయన 56వ సంవత్సరంలో 74వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఆయన మరణించిన దాదాపు 50 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా అందరూ కూడా ఎంతో అభిమానంగా ఆయన నటనని కానీ ఆయన కీర్తిని కానీ అందరూ స్మరించుకుంటూ ఉంటారు. ఈ చలనచిత్ర రంగం ఉన్నంత కాలం ఆయన నటన కానీ ఆయన కీర్తి కానీ అజరామరంగా ఉంటుందని తెలియజేస్తూ ఆయనకి మేము అందరం కూడా మరొక ఆయన ఇంగ్లీష్ నవలను ఆధారంగా తీసుకుని ఒక పాత్ర ఎలా ఉండాలి, ఈ పాత్ర యొక్క నైజం ఎలా ఉండాలి అని చెప్పి ఆయన సొంతంగా ఆయన చదివి నేర్చుకుని పాత్రని యాక్ట్ చేసి చూపించి ఒక మంచి నటుడిగా మన ఆ సమయంలో ఆయన ఖ్యాతి గడించాడు. అలాంటి మహానుభావుని ఈరోజు మనం చలనచిత్ర పరిశ్రమకి ఆయన మొదటం లేని మహారాజుగా ఎలుగొట్టాడు. ఆయన సినిమాలు నిర్మించాడు, రచించాడు, డైరెక్షన్ కూడా చేశాడు. అన్ని రంగాల్లో కూడా